పాడు ప్రభులు రేపు మార్చి ఆఖరట మొన్న పోయిన సంవత్సరాన్ని దానిపైన పోయిన సంవత్సరాన్ని దాని కింద పోయిన సంవత్సరాన్ని క్రిస్తీని కట్టాలంటియా అట్లా కట్టకపోతే ఏం చేస్తారో తెలిసినట్టుగా కట్టాపెట్టని గొడ్లని ఆడికిందికి రాని ఎడ్లని చిన్నిది తప్పాలని ఓటి కొండల్ని ఊళ్ళో పనికిరాని ముసలితన పొద్దులు కలిపి యాల వేస్తారంటే పొలవనియా వాసనంటారు భూదోషమంటారు వాసనంటారు భూదోషమంటారు మందిలో వెంటనే మండి పెడుతుంటారు లేస్తారు పుట్టబాడి వెళ్తారు తీయ ఫలకమును హిందూ పక్కమును నీకేనండి ఆస్తులు పాస్తులు మాకు లేవుంటా మా దాకా నీకునే అంటారా ఎదావా నీకునేమంటే ఆస్తులు పాస్తులు మాకు లేవుంటాయా ఏంటి రాయి చెప్పండి కన్యా మండలిరువాయే భర్య మండలిరువాయే మండలిరువాయే భర్య మండలిరువాయే భర్య మండలలో నా బలిసిన పుణ్యవతే నీకేనండి ఆ దేవతలు దెయ్యాలండి నా శబ్దులు కొన్నా వినుకుండా కన్నా కనకొండ గంగమ్మ వినుకుండా కన్నా కనకొండ గంగమ్మ సవడమ్మ మమ్మేల ధర్మానికి జాతి ఉందటా ఈ ధర్మానికి నీతి ఉందటా
జమ్మానికి చెక్కటున్నది జమ్మానికి నీ చెక్కటున్నది మానవుడు ఎదురైతే మరి దూర దూరముగా తొలగిపోతను తానే రకరకాలుగా కులాలు లేవు రంగుల మతాలు లేవు ఉన్నవాడితే గొప్ప కులమయ్యా లేని వాడితే లేని కులమయ్యా. లాగుతే గొప్ప గదులను అరుంధతి మీరు తెల్లవాదులు పెళ్లిళ్ళు చేసుకొని అదుగొదుగుదుగుని ఆరుం చూతంటారు ఆరుం చూతి ఊరియా మా ఇంటి ఆడపడుతున్నట్టే మా ఇంటి ఆడపడుతున్న మీరు ముక్కి ముక్కి దండాలు పెడతారు కదంటే పొలం ఎక్కడైందియా ఏ ఇంటి ఆడపిల్ల కదా ఆ దూరం నక్షత్రం ఓహో అంతేనంటే ఏమయ్యా మమ్మల్ని అడుక్కునే వారు లేరంటే అంతేనంటే నీకు తెలిసింది నా చెప్తా ఎన్నుకోండి జాగ్రత్త మాట్లాడు. మాదిగవన్నీ అడుక్కునేవాడు డొక్కలవాడు డొక్కలవన్నీ అడుక్కునేవాడు మూగలవాడు మూగలవన్నీ అడుక్కునేవాడు సఫల మూగలవాడు సఫల మూగలవన్నీ అడుక్కునేవాడు కులస్తుడు కులస్తుని అడుక్కునేవాడు కులహీనుడు కులహీనుని అడుక్కునేవాడు మైలపు తొక్కన్న మైలపు తొక్కన్న అడుక్కునేవాడు చప్పకట్లవాడు చప్పకట్లవన్నీ అడుక్కునేవాడు చపల సూరకుడు చపల సూరకుని చెల్లెలు ఊర్వశిని పొందినవాడు బ్రహ్మ బ్రహ్మకు పుట్టినవాడు వశిష్ఠుడు వశిష్ఠుని భార్య చాండాలి చాండాలి కుమారుడు శక్తి శక్తి భార్య చపలాత్మ చపలాత్మ కుమారుడు పరాశరుడు పరాశరుని భార్య కైవర్తి కైవర్తి కుమారుడు యాసుడు ఆ యాసుని కుమారులు కదంటే ఈ ధృతరాష్ట్ర పాండ్రాజులు వారు వీరు మీరు అంతగా జాగ్రత్త మాట్లాడు. వాళ్ళు రాజుకు చక్రవర్తులు అథవా అంతేనంటే తెలిసింది మేము ఆది జన్మనియా ఈ ప్రపంచం గురించి చెప్పండి నీవే చెప్పరా. భూమి గడగడ వణుకుతుంటెను భూమిలో నవోతారం ముట్టెను పిండములో నా పిండమాయను పిండములో బ్రహ్మాండమాయను బ్రహ్మాండములో ఆది జాంబవుడు ప్రత్యేకంగా ఉద్భవించెను తానే దొరగారు నేను మా ముత్తి పెదకాపు గారి ఇంటికి పోతే ఆ జొన్న పైన పోతే గడగడ గడగడ వణికింది ఆ భూమి జొన్న పైన పోతే తర్వాత ఏం జరిగింది నా చెప్తే అనుకోండి ఆది జాంబవుడు పుట్టిన చోట ఆది శక్తి మరి
తగలి తగలి అరే అన్నా చెల్లెలు ప్రేమించుకోవటమే ఓయ్ సరే చెప్పురా. కోటి పుంజయ అరే 3 గుడ్లు పెట్టరా? అరే మా వెంకాయమ్మ కోడి కోడికి 3 గుడ్లు 16 గుడ్లు పెట్టిందిరా. 3 గుడ్లు పెట్టేదిరా. అవి ఏం కోళ్ళా? ఈ మామూలు కోళ్ళు అయ్యి ఈ దేవత కోళ్ళు. ఏ గుడ్లేని ఒక గుడ్డు మరి ప్రభావించను ఒక గుడ్డు మరి ప్రభావించను సూర్య చంద్ర నక్షత్రములై సురన మార్గములై రెండో గుడ్డు ఏమైంది? రెండవ గుడ్డు ప్రభావించను ఒక గుడ్డుకి రెండవ గుడ్డు ప్రభావించను బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములై పొద్దునన్నకు వచ్చిన ఇంటికాడ మా ముత్తి నా కోసం ఎదురు చూస్తుంటుంది. అది ఇంటికి పోతే చాటే తీసుకుంటుందో పొరకాయ తీసుకుంటుందో వస్తాను ధర వస్తా దండాలు స్వామి దండాలు. దండాలు
నీ బాధ ఏంది? నా బాధ ఉంది. 7 ఏళ్ళు అయింది ఆ, పెళ్లి చేసి. అయితే ఇప్పటికే అటు ఇటు ఎటు ఎటు జరగల. ఒక 6 అన్న కానీ ఉంటాగా? అసలు లేదు, ఏమి లేదు. ఏమీ లేదు, న్యాయమే లేదు. నాకు న్యాయం చేసే వాళ్ళే లేరు. ఇప్పుడు నేను నీకు న్యాయం చేయమంటావు? నాకు న్యాయం చేయమని తెలుసుకున్నా దొరగారు. ఇదిగో, నీకు పెళ్లి ముహూర్తం పెట్టిన పంతులు మంచోడు కాదు. ఆయన సగంలోనే పెట్టాడు. వెంకటేశ్వర పంతులు గారు నీకు ముహూర్తం పెట్టి చండాలం చేసిండు. ఇదిగో ఈసారి నేను పెడతా. ఇదిగో నువ్వు మీ ఆయన తీసుకొని వచ్చి కుదరదు. నువ్వు ఒక్కదాని వస్తే ముహూర్తం పెడతా. మా ఆయన తీసుకున్నాక నేను ఒక్కదాన్ని ఎత్తి మొత్తం పెడతారు. పగులేనా? పగులు కదమ్మా. ముహూర్తం పెట్టాలంటే దోళ్ళని పెట్టడానికి అయితే ఎన్నాళ్ళు కాపు ఎన్నాళ్ళు కాపురాలు అమ్మాయి ఎట్టో కట్ట. ఇదిగో గొబ్బూరోళ్ళు మంచోళ్ళు, వాళ్ళ చేత చూడు ఎంతమంది ఉన్నారు చేపిద్దాం. మీ కాపురం ఖచ్చితంగా దగ్గరుండి చేపిద్దాం.
ఊళ్ళు గుంటూరు వెళ్ళి ఏదో తెచ్చుకున్నారు. గుడ్లు తెచ్చుకున్నాం. మీ ఆయన ఏం తెచ్చిండు? గోటం. అమ్మాయి అమ్మాయి ఆ అమ్మాయి ఆ గోటం దేనికమ్మా? మేడే మిల్ల ఏంటి? ఏలేసి గుద్దటానికి. మెడింబెల్ చేలేసి గుద్దటానికి గోటం. మెడింబెల్ వేసేది గోట ముద్దు ఏందమ్మా? మేడే మిల్ల మీద చీల పెట్టి గోటం తీసుకొని గుద్దుతారు. వాళ్ళు కాదు వాళ్ళే పెద్దవాళ్ళం. ఆడ కాదు తేడా వచ్చింది. అందరు మగవాళ్ళు గుంటూరెళ్ళి గుంటలు కడుతుంటే, గుంటూరెళ్ళి గుంటలు కట్టాడు. ఆ గుంటూరు గుంటలు కట్టాడు. అమ్మాయి దగ్గరుండి న్యాయం చేపిస్తాను నీకు. దగ్గరుండి నేనే చేస్తా న్యాయం. దగ్గరుండి బాగా చెప్పి నాకు అసలు న్యాయమే జరగట్లా. ఇదిగో తాగొచ్చి ఇంట్లో పండుకుంటాడా, ఈగుల మీద పండుకుంటాడు. నేను కింద ఆయన పైన, ఆయన కింద నేను పైన. ఏం నాకు న్యాయమే లేదు. ఇదిగో నేను దగ్గరుండి చేస్తా. కల్లేటాగవలరా ఇక కల్లేటాగవలరా ఇక కల్లున ఇలా ఏడుపురా కాటి కల్లున కన్న తల్లిరా కల్లేటాగవలరా ఇక లోకముంతైతే ఏటు పక్కదు ఎగిరిపోగురా కల్లేటాగవలరా ఇక కల్లేటాగవలరా కన్ను తాగిన వాడు కైలాసం పోతాడు, గాంధీ తాగిన వాడు బ్రహ్మలోకం పోతాడు, ఏమీ తాగని వాడు యమలోకం పోతాడు. కల్లేటాగవలరా మా ముత్తుని చూసినట్యా? ఒరే నీ ముట్టి అట్లా ఉంటుందా? ఆ సింపిల్ చుట్టూ, సంకలో చేట, చేతిలో పొరక అవి తీసుకొని ఆ కళ్ళల్లో పోతుంటది. ఒరా ఇప్పుడు నువ్వు నీ ఇంటికి ఆడనే ఉంటుంది, నీ ముత్తిని మేము చూసేదేరా? వచ్చా అగపడితే కనపడితే చెప్పండి. ఒరే ఇంటికి ఆడనే ఉంటది. అరే అయినా పిలిచి చూస్తాను. ముత్యా పోయిందప్ప నాయాలి, పొద్దున్న అన్నంగా పోయింది, ఇంకా ఇంటికి రాలేదు. అయినా ఇప్పుడు పిలిచి చూస్తాను. ఓ ముత్యా ఉలకడ పలకదు. ఆ తెలిసిన దొరగారు చెంగులో చాలా గింజలు వేసుకొని ఆ చలమయ కొట్టుకుపోయింది. ఆయన కూడా దాని అందం చూసి అంత బట్టనిచ్చింది. అది తిన్నదియా దాన్ని చూసిందియా? ఆయన ఒక్కసారి పిలిచి చూస్తాను. పలికినా పలికింది నా యాల్ది, పలకపోతే ఆ చలమయ కొట్టు మోతే దాని ఈపు తాపేదిగా. ఓ ముత్యా యాడికి పోయినవే ముత్యా? నువ్వు నీ పెడాన్ని కొట్టావు, నీ పెడాన్ని కొట్టిందా? ఓ ఎవరు ఇప్పుడు ఏం జరిగిందా? నేను దాన్ని కొట్టినాను. ఓరే 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 అది కాదు బావా, పొద్దున అనకపోతే ఇంట్లో ఇచ్చి లేకపోతే ఏం చేయాలి బావా? ఇంట్లో కావాలి లేకపోతే ఏదైతే కావాలమో
పెదకాపు గారి ఇంటికి పొమ్మని చెప్పినాను కదా ఏ పెద్ద కప్పారింటి కాదు మామ ఓసే పనే చేయలేదు గింజలు పెట్టమన్నారు మామ ఓసే వాళ్ళు అంతేలే పెద్దోళ్ళు వాళ్ళు అంతే గాని ఆ. పనులు చేయండి మావా వారి పనులు చేయలేదుగా వారు పని నువ్వు చేయలేదని గింజలు పెట్టమన్నారు మామ వాళ్ళ పనే కదా చేసేది ఏమో మామ నేను వాళ్ళ పని చేయింది అట్నే వాళ్ళ ముసలమ్మ గారు వస్తే మెడిమెచ్చినా ఆ. వాళ్ళ అబ్బాయి గారు వస్తే మూట పెట్టినా ఆ. వాళ్ళ చిన్నపిల్లడు వస్తే ఆ. సూర్య కింద పెట్టి 3 కోట్లు కొట్టి పంపించింది ఆ. ఏమో మామ వాళ్ళు పని చేయలేదని గింజలు పెట్టమన్నారు పోయా ముట్ట గింజలు పెట్టమన్నారు ఓసేయ్. వాళ్ళకేళ్ళకి ఏం పెడతాడు ఆడ పెట్టినా సరిపోదు నాకేం పెడతాడు ఆడ ఓసేయ్ నీకు పెట్టండి ఏంది ఏమో మా ఎప్పుడన్నా పెట్టి ఎక్కి ఏ రోజన్నా చూసినవా ఈ రోజు ఎక్కి ఓసేయ్ ముత్యా ఒక పాట పాడే నడకలో పదమ సింగపు అడుగులున్న కకయ మామ నేనిలో కదిరి వన్నెలా మెరుపులున్న కకయ మామ మెరుపులున్న కకయ మామ రారా కౌగిలి చేరా రారా దూరా అందమైన దాన తన మామలాంటి అందమైన దాన తన మామలాంటి దాన నీ అందమంతా చూసి నీ గురించి భోజన జాన నీ అందమంతా నీ గురించి
అందాలన్నీ నీకే నీ ఒంటికి చూపించాలి అందమైన దాన చందమామ లాంటి దాన నీ అందమంతా పల్లె కుర్ర దానా ఉంటారైన దానా నీ వాళ్ళు చూపులలోన నేసోలిపోయాను మొత్తంటి నీ బుగ్గ రమ్మన్నది కాంతవేలా వృధా చేయనేలా కలవాలి నువ్వు నేను గెలవాలి గెలవాలి కలవాలు నీకు నేను లేచోలిపోయి బ్రహ్మంగాల స్వామి సత్యంగల స్వామి అని ఒక కోడి పిల్ల అడిగిరా మావా అడుగుదాంలే కోడి పిల్ల తొందరగా మర్చిపోకుండా కోన పిల్లనే కోన కోనాల పిల్ల అడుగుదాంలే దన్నపాటి చీను గారు దబ్బేస్ ఏవో పని సాధింపులు ఇచ్చారు వారికి వారి పార్టీ ధర్మన ఆ దేవదేవల చల్లగా ఉండాలి. ఏం పడదు
బావలు బావలు సై సై ఏయ్ ఏయ్ బావల సయ్యా బావల సయ్యా బావల సయ్యా బావల సయ్యా రింగల రింగల రింగోలా హై హై రింగల రింగల రింగోలా కూడితో పులుగులతో దండవేస్తా మామా కూడితో పులుగులతో దండవేస్తా మామా సరే బావా పోయి తంగటిగా పోవాలి కానీ ఇంటికి పంపాయి మర్చిపోకుండా మధ్యలో ఆయన వచ్చినప్పుడు పట్టుకో అంతే పట్టుకో కాక కొద్దిగా తగిలితే దిగిద్ది పెట్టా పెట్టా దగ్గర దగ్గర పోవాలి దగ్గర పోయి ఆడవచ్చు కుర్చీకి మా గురువేవుని ఆజ్ఞ ప్రకారము అది దేవదారి పుష్పాలను దేవదారి మల్లెలు మల్లెలు మల్లలు మొదలగు పారిజాతములు కోసుకొని నాయన సిద్ధ స్థానమున స్వాదిష్టనామ చక్రమున విశుద్ధనామ చక్రమున పరమేశ్వరుడును నాభి స్థానమున మణిపూర్వక చక్రమునందు జీవుడును కపాల స్థానమున కోటి సూర్యమండల ప్రభులచే వెలుగొందుతూ ఆ సద్గురుమూర్తి ఉండు ఆయన ఆయన సిద్ధ పూజకు వెళ్ళని మరల వచ్చింది
అక్కయ్య ముక్తి రండి కక్కరా దేవుళ్ళందరూ మనలో ఉంటే ఈ దేవతలకు పోవటం ఎందుకు అంట. అయినా ఈ బెమ్మం గారు చెప్పేది నిజమేనట్యా. ఇంటికి పోయి నా ముత్తిని కోసి చూస్తాన్యా. ఆ దేవుళ్ళను ఆన్నే చూస్తాన్యా. ఇప్పుడు నా ముత్తి బాగా నిద్రవుతుందా. దాన్ని కోసి ఆ దేవుళ్ళని చూస్తాన్యా. ఎంత పని చేస్తుంది ఈ బొమ్మంగారు మాటలని. బంగారం లాంటి నా ముత్తిని కోసుకుంటుంది. అయినా ఈ బొమ్మంగారు చెప్పింది నిజమేనట్యా. అయినా పోయి నా ముత్తిని బతికిండు. లేకపోతే నా ముత్తిని కోసిన ఖచ్చితంగా బెమ్మంగారిని పోతే కోస్తాన్యా. చెప్పినటువంటి చక్రములు గుర్తున్నాను. గుహస్థానమున ఆధార చక్రమునందు గణపతి గలడు. గుహస్థానమున స్వాదిష్టనామ చక్రమున పరమేశ్వరుడును. విశుద్ధనామ చక్రమున జీవుడును. కంఠస్థానమున కపాల సూర్యమండలసే కోడి సూర్యమండల ప్రబలసే వెలుగు. చెప్పిన దానికి ఒక పీనిక లేచిందియా. చెప్పిన దానికి ఒక పీనిక లేయాలన్నాయా. ఎవరైనా నువ్వు? నేను ఈ ఊరి ఎత్తోడి కోటిగాడి కొడుకుని కక్కని కదంటయా. ఏమనుకున్నావు? నువ్వు చెబుతుంటే చిత్తప్పక చెబుతుంటే నీ మాటలు విని పోయి ఇంటికి పోయి నా మనుషులు ఉంటారు దేవుళ్ళు. ఇంటికి పోయి నా మొత్తుని కూర్చొస్తే దేవుళ్ళు లేరు గీవులు లేరుయా. అయ్యో అంత పని చేస్తున్నా భగవంతుడు ఉంటే కదంటే ఆ దేవుళ్ళు. నేను కోసి చూసినానయ్యా. నాయన కక్క నీ భార్యను ఎక్కడ చంపితే అక్కడికి వెళ్దాం పద నాయన. నాయన కక్క నీకు దివదిష్టిన సమతున్నా ఇకపై ఆ మూర్తను దర్శించము. నాయన సిద్ధ నీవు కూడా పరిశీలించము. గణపతి అధికారి దాదా బ్రహ్మదేవ దండాలు వైకుంఠవాస దండాలు ఖాని భార్యను పిలువము. అలాగనే స్వామి. జై ముత్య జై ముత్య జై ముత్య.
ఎంత నిద్రపోయినా మామ. ఓసే నిద్ర కాదు, చాలా చాలా జరిగింది. ఆ సోమల వారు వచ్చి బతికించిండు. సరే సార్, ఆ సంగతి అది కాదు స్వామి. ఇప్పుడు అడుగుతలే ముచ్చ, ఇద్దరం కలిసి అడుగుదాం. సరే మామ. స్వామి, స్వామి మాకు చిన్న కోరిక. ఏమిటి చెప్పండి నాయన? మాకు ఒక కోన దయచేయి స్వామి. నాయన కక్క, స్వామి నీ అభిష్ట సిద్ధియు నీకు సంతానము కలుగుగాక నాయన. నేను పంచముని స్వామి. చెప్పండి. ఒక పాట ఉంది. ఆదిలోన కుల మతాలు వెలిగే సూర్య చంద్రుని కూడా వెలగనంటారా. వెలిగే సూర్య చంద్రుని కూడా వెలగనంటారా. పవనాలు మండే చల్లగా వాయుదేవుడు నిన్నంత పొందపోతున్నాడా. ఆ దేవుళ్ళకే మనలో ఎందుకు కక్క పంచమురాలు దేవనాధారమైన నీరు తాగవద్దు పొమ్మంటుందా. దేవనాధారమైన నీరు తాగవద్దు పొమ్మంటుందా. అందరి గండిన ఆకాశం అది నీకు అందకపోతుందా. శ్యామలమైన నీళ్ళను దున్నుత పండకపోతుందా. పంచభూతాలకు లేని పక్షపాతం మనలో ఎందుకు కక్క పంచములను అందరూ
దుఃఖపరచి బాధపడకురా భక్త, బాధపడకురా భక్త. నాయనా సిద్ధ, రేపు వైశాఖ దశమి భానువారం అనగా ఆదివారం నాడు 2:30 గడియలకు నేను సమాధి కాబోతున్నా. నీవు ఆ బనగానపల్లి అడవులకేగి దేవదారి పుష్పములు, దేవదారి మల్లెలు, జాజులు, విరజాజులు తీసుకొని రాగలవానైనా? అలాగే నీ యాజ్ఞ అలాగే తీసుకుని వచ్చేది మహాత్మా. తప్పక తీసుకుని వచ్చేదానైనా?